నమస్తే. షాఫ్ట్ మీడియా యాక్టింగ్ కోర్స్ నటశిక్షణ కార్యక్రమానికి స్వాగతం. నేను మీ చిలుకమర్రి నటరాజ్. ఈ మాడ్యూల్లో మనము పాత్ర అంటే ఏంటి, పాత్రల్లో రకాలేంటి, పాత్ర లక్షణాలు ఏంటి, వీటి గురించి మనం డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాం. ఇంగ్లీష్లో మనం క్యారెక్టర్ అంటాము, తెలుగులో పాత్ర అంటాము. జనరల్గా భరతుడి నాట్యశాస్త్రం ప్రకారం ప్రకృతి అనే పదం వాడాడు. ప్రకృతి అంటే క్యారెక్టర్, పాత్ర అంటే ఆ ప్రకృతిని చేస్తున్న నటుడు భరతుడి నాట్యశాస్త్రం ప్రకారం. అందుకే పాత్ర అనేది ఒక అద్భుతమైన పదం. యాక్చువల్గా భరతుడు తన నాట్యశాస్త్రంలో యూజ్ చేసిన పదం ప్రకృతి, పాత్ర, క్యారెక్టర్, యాక్టర్. జనరల్గా పాత్ర అనే పదం మనం యూసేజ్లో వాడేస్తున్నాం, క్యారెక్టర్ అనే మీనింగ్లో వాడేస్తున్నాం. క్యారెక్టర్ అంటే ఏంటి? జనరల్గా ఒక మనిషిని నీ క్యారెక్టర్ బాగాలేదు, నీ క్యారెక్టర్ అద్భుతంగా ఉంది, నీ క్యారెక్టర్ సూపర్, ఇలా మాట్లాడుతుంటాం. అంటే ఏంటి అంటే అతని వ్యక్తిత్వము అని అర్థం, లక్షణాలు. మామూలుగా ప్రతి క్యారెక్టర్కి కొన్ని లక్షణాలు ఉంటాయి. తెలుగులో పాత్ర లక్షణాలు అంటున్నాము, ఇంగ్లీష్లో డైమెన్షన్స్ ఆఫ్ ది క్యారెక్టర్ అంటాము. ప్రతి పాత్రకి 3 రకాల లక్షణాలు ఉంటాయి: ఫిజికల్, సోషల్, సైకలాజికల్. ఫిజికల్ డైమెన్షన్స్ అంటే భౌతిక లక్షణాలు, అంటే చూడగానే కనబడేవి. ఉదాహరణకి ఒక వ్యక్తిని చూసామనుకోండి, అతను ఎంత హైట్ ఉన్నాడు, ఒడ్డు పొడవు, లావు సన్నము, తెల్లగా ఉన్నాడా నల్లగా ఉన్నాడా, పొట్టిగా ఉన్నాడా పొడవుగా ఉన్నాడా, తర్వాత ముఖం ఎలా ఉంది, బాడీ స్ట్రక్చర్ ఎలా ఉంది, ఏమైనా డిజైబిలిటీస్ ఉన్నాయా, లేకపోతే అతని హెయిర్ కలర్ ఎలా ఉంది, కళ్ళ కలర్ ఎలా ఉంది, అంటే తెల్ల కళ్ళ పిల్లి కళ్ళ. కొంతమందికి పిల్లి కళ్ళు ఉంటాయి, కొంతమందికి జుట్టు ఉంటుంది, కొంతమందికి బట్టతలు ఉంటుంది, కొంతమందికి ఇప్పుడు బ్రహ్మానందంగానే ఇలా వెనక చిన్న బట్టతలతో మనం ప్రొజెక్ట్ చేయడానికి ట్రై చేస్తారు. అదే ఆయనకి ఒక సింబల్ లాగా ఎస్టాబ్లిష్ అయింది. ఆ క్యారెక్టర్ తాలూకు లక్షణాలు అవి. బట్ట పొట్ట అని ఆయన సరదాగా ఆయన మీద ఆయన జోకులు కూడా చేసుకుంటుంటారు. సో ఆ క్యారెక్టర్ లక్షణాలు ఏంటి? అది యాక్టరా క్యారెక్టరా? మనం క్యారెక్టర్కి ఇస్తున్న లక్షణాలని ఫిజికల్గా చూడగానే కనబడగానే మనం అర్థం చేసుకోగలిగిన ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఫిజికల్ డైమెన్షన్ అంటున్నాం. అంటే అతను ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉన్నాడా, వీక్గా ఉన్నాడా, తెల్లగా ఉన్నాడా నల్లగా ఉన్నాడా, ఇవన్నీ మనకి అతని ఏజ్ ఎంత, ఇవన్నీ ఫిజికల్ డైమెన్షన్ అంటాం. సెకండ్ది సోషల్ డైమెన్షన్, అంటే సామాజిక లక్షణాలు. అతని వృత్తి వ్యాపారాలు ఏంటి, చదువు సంధ్యలు ఏంటి, బ్యాక్గ్రౌండ్ లేదా నేపథ్యం ఏంటి, చదువుకున్నాడా చదువుకోలేదా, పేరు ప్రతిష్టలు ఏంటి, బాగా మన అందరి దృష్టిలో మంచోడా, అతని గురించిన ఏమనుకుంటారు, అతని ఆస్తిపాస్తులు ఏంటి, బాగా డబ్బున్నోడా డబ్బు లేనివాడా, అతని కులము, మతము, ప్రాంతము, జాతి, ఇవన్నీ కూడా సోషల్ డైమెన్షన్లోకి వస్తాయి. నెక్స్ట్ ఇది మూడవది సైకలాజికల్ డైమెన్షన్స్ అంటాం. అంటే మానసిక లక్షణాలు. అతను మంచివాడా చెడ్డవాడా, తెలివైనవాడా అమాయకుడా, ఫాస్ట్గా రియాక్ట్ అవుతాడా స్లోగా రియాక్ట్ అవుతాడా, మందబుద్ధ్యా, తర్వాత ఇంకా కొన్ని లక్షణాలు ఉంటాయి. అతని నేచర్, మెంటాలిటీ, యాటిట్యూడ్, యాప్టిట్యూడ్, ఇవి కూడా మన సైకలాజికల్ డైమెన్షన్స్ అంటాం, అతని మానసిక లక్షణాల్లో భాగం. సో ఇప్పుడు ఒక్కొక్క లక్షణం గురించి మనం ఎనలైజ్ చేసుకోవాల్సిన ప్రాసెస్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోవడానికి ట్రై చేస్తాం. ఫస్ట్ ఒక పాత్ర తీసుకోగానే దాని ఫిజికల్ డైమెన్షన్స్ ఏంటి, ఆ పాత్ర తాలూకు ఏజ్ ఏంటి, హైట్ ఎలా ఉంటాడు. నా హైట్కి పాత్ర హైట్కి సమానంగా ఉంటే ప్రాబ్లం లేదు. వేరే అవి చేయాల్సి వచ్చినప్పుడు ఏం చెయ్యాలి, ఇది ఒకసారి మనం వీ హ్యావ్ టు ఎనలైజ్. ఉదాహరణకి అప్పు రాజా లేదా విచిత్ర సోదరులోనే సినిమా కమల్ హాసన్ గారు చేశారు. మామూలుగా కమల్ హాసన్ గారు 5'7", 5'8" హైట్ ఉంటారు. కానీ ఆ క్యారెక్టర్ హైటు, ఒక క్యారెక్టర్ నార్మల్గా ఉంటే రెండో క్యారెక్టర్ ఒక 3-3.5 అడుగుల పొట్టి విత్ డిజైబిలిటీస్తో ఉంటాడు. మరి ఆ క్యారెక్టర్ చేసేటప్పుడు ఒక నటుడిగా నేనేం చెయ్యాలి? ఒక కలిసి ఉంటే కలదు సుఖమని పెద్దంటి రామారావు గారు ఒక సినిమా చేశారు. దాంట్లో ఆయన ఇలా అవిటివాళ్ళలా ఉంటాడు, చెయ్యి మొత్తం అవిటితనంతో ఉంటాడు.
సో, ఆహ్, ఆ పాత్ర చేసేటప్పుడు ఒక నటుడిగా అది నేను సినిమా మొత్తాన్ని కంటిన్యూ దాన్ని మెయింటైన్ చేయాలి. అట్లాగే ఒక సినిమాలో మూగవాడై ఉండొచ్చు, చెవిటివాడై ఇప్పుడు 'రంగస్థలం' సినిమాలో 'రామ్ చరణ్' తేజ్ గారు చేసిన క్యారెక్టర్ చెవిటి క్యారెక్టర్. సో, ఫిజికల్‌గా ఒక డిజైబిలిటీ ఉంది. ఆ డిజైబిలిటీని నేను ప్రెజెంట్ చేసే ప్రాసెస్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? మనకి ఒక రచయిత లేదా ఒక దర్శకుడు మనకు క్యారెక్టర్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఇది ఈ క్యారెక్టర్ ఇలా ఉండాలి అని. దాని తాలూకు డైమెన్షన్స్‌ని మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాము. సో, ఒక సన్నగా ఉండాలన్నారు. నేను కొంచెం లావున్నాను అనుకోండి. ఏం చేయాలి నేను? నన్ను నేను సన్నగా కనపడడానికి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? నన్ను నేను ఎలా మౌల్డ్ చేసుకోవాలి? ఉదాహరణకి నిన్న మనము ఇంకొక మాడ్యూల్‌లో మాట్లాడుకున్నాం. 'బాహుబలి' సినిమాలో ప్రభాస్ గారు, రానా గారు ఇద్దరు వాళ్ళున్న దానికంటే దాదాపు ఒక 15-20 కేజెస్ బాడీని బిల్డ్ చేయాల్సిన అవసరం ఉంది. దాదాపు 100-120 కేజెస్ మధ్యలో వాళ్ళెప్పుడూ 2-2.5 సంవత్సరాల పాటు వాళ్ళ బాడీని ఆల్మోస్ట్ 120 కేజెస్ వరకు దే బిల్డ్. దానికోసం ప్రతిరోజు వాళ్ళు ఒక 30-40 ఎగ్స్, తర్వాత నాన్ వెజ్ ఇవన్నీ తిని వర్కౌట్ చేసి వాళ్ళని వాళ్ళు బిల్డ్ చేసుకొని దానికి తగ్గట్టుగా ప్రిపేర్ అయ్యి వాళ్ళని వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకున్నారు, ప్రజెంట్ చేసుకున్నారు. సో, ఒక యాక్టర్‌గా నేను చేసే క్యారెక్టర్ తాలూకు ఫిజికల్ డైమెన్షన్స్ ఏంటి? దాన్ని అనలైజ్ చేసుకొని నేను చేయడానికి ట్రై చేస్తాను. అట్లాగే సోషల్ డైమెన్షన్ అంటున్నాను. అంటే సామాజిక లక్షణాలు. వాళ్ళ తాలూకు బ్యాక్‌గ్రౌండు, చదువు, సంధ్య వీటన్నిటిని మనం అనలైజ్ చేసుకుంటాం. నేను బాగా చదువుకున్నోడిని, కానీ ఒక చదువురాని క్యారెక్టర్ చేయాలనుకోండి. ఆ చదువురాని క్యారెక్టర్ తాలూకు బిహేవియర్ ఎలా ఉంటుంది? బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది? దాన్ని ఎలా కమ్యూనికేట్ చేయాలి? ఉదాహరణకి ఇప్పుడు 'రంగస్థలం' సినిమా తీసుకుంటే 'రంగస్థలంలో' రామ్ చరణ్ గారు చేసిన క్యారెక్టర్ పెద్దగా చదువుకోని క్యారెక్టర్. దాని బిహేవియర్ ఎలా ఉండాలి? వాళ్ళ అన్నయ్యది చదువుకున్న క్యారెక్టర్. 'ఆది పినిశెట్టి' గారు చేసిన క్యారెక్టర్ చదువుకున్న క్యారెక్టర్. సో, ఆ సోషల్ డైమెన్షన్‌ని బట్టి మనం ఎట్లా బిహేవ్ చేస్తే ప్రేక్షకుడు నేను చదువుకోని వాడని అన్నట్టు ఉంటాడు. ఇప్పుడు నేను ఇలా ఉన్నాననుకోండి, చూడగానే వీడు ఏదో చదువుకొని ఉన్నాడురా అన్నట్టు ఉంటుంది. అదే నేను చదువుకోని వాళ్ళ కనపడాలంటే ఫస్ట్ నా బాడీ లాంగ్వేజ్ నేను ఎట్లా ఎస్టాబ్లిష్ చేయాలి? నిలబడే ప్రాసెస్ కానీ, కూర్చొనే ప్రాసెస్ కానీ, మాట్లాడే ప్రాసెస్ కానీ, చూసే ప్రాసెస్ కానీ, ఇవన్నీ కూడా నేను ఒక చదువు రానివాడు ఎలా చేస్తాడు? మనం ఆల్రెడీ కొన్ని మాడ్యూల్స్‌లో అబ్జర్వేషన్ వీటి గురించి మాట్లాడుకుంటున్నాం. అబ్జర్వేషన్ గురించి మాట్లాడుకున్న ప్రాసెస్‌లో ఒక చదువు రాని వ్యక్తి ఎలా బిహేవ్ చేస్తాడో మనం అబ్జర్వ్ చేసి ఆ బాడీ లాంగ్వేజ్‌ని మనం అడాప్ట్ చేసుకొని చేయడానికి ట్రై చేస్తాం. అదే బాగా చదువుకున్నవాడు అనుకోండి, ఒక పీహెచ్‌డీ చేసిన వ్యక్తి అని ఎస్టాబ్లిష్ చేయాలనుకోండి, అప్పుడు ఎలా బిహేవ్ చేయాలి? సో, ఒక డాక్టర్ ఎట్లా బిహేవ్ చేస్తాడు? ఓ లాయర్ ఎట్లా బిహేవ్ చేస్తాడు? ఇవన్నీ మనం అబ్జర్వ్ చేసి దాన్ని మనం సోషల్ డైమెన్షన్స్‌ని మనం అడాప్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తాం. నెక్స్ట్‌ది సైకలాజికల్ డైమెన్షన్ అంటున్నాం. సైకలాజికల్ డైమెన్షన్ అంటే ఒక పాత్ర యొక్క మానసిక లక్షణాలు. ఇవి మనకి జనరల్‌గా క్యారెక్టర్ చేసేటప్పుడు రకరకాలుగా ఉంటాయి. మాస్క్డ్ క్యారెక్టరైజేషన్ అంటాము, ఓపెన్ క్యారెక్టరైజేషన్ అంటాము, ఓపెన్ మాస్క్డ్ అంటాము, క్లోజ్డ్ మాస్క్డ్ అంటాము. ఇవన్నీ మళ్ళీ మనం ఇంకొక మాడ్యూల్‌లో డీటెయిల్‌గా మాట్లాడుకుంటాం. సో, ఓపెన్ క్యారెక్టరైజేషన్ అంటే వాడు దుర్మార్గుడని ప్రేక్షకులకి చెప్పేస్తున్నాము. క్లోజ్డ్ క్యారెక్టరైజేషన్ అంటే దుర్మార్గుడని ప్రేక్షకులకి చెప్పకుండా అతని బిహేవియర్‌ని మనం ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేస్తున్నాం. సో, క్లోజ్డ్ మాస్క్ అంటే దుర్మార్గుడని పాత్రలకి చెప్పకుండా ప్రేక్షకులకు మాత్రం చెప్తాం. ఓపెన్ మాస్క్డ్ అంటే ప్రేక్షకులకు చెప్పము, క్యారెక్టర్స్‌కి చెప్తాం. ఇట్లా రకరకాల ఈ డైమెన్షన్స్ ఉంటాయి. ఈ డైమెన్షన్స్‌ని మనం చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటాము. అట్లాగే నేచర్, మెంటాలిటీ, యాటిట్యూడు, యాప్టిట్యూడ్ వీటి గురించి కూడా మనం అనలైజ్ చేసుకోవాలి. ఫస్ట్‌ది నేచర్ అంటే జనరల్‌గా ప్రకృతి అంటాం. అంటే ఒక మనిషి యొక్క స్వభావము. పుట్టుకతోటే వస్తుంది నేచర్ అనేది. అది మారమంటే మారదు. ఎలాంటి సిచ్యుయేషన్ అయినా మన నేచర్ మారదు. మెంటాలిటీ మారొచ్చు కానీ నేచర్ మారదు. జనరల్‌గా మనకి 3 రకాల నేచర్స్ ఉంటాయి. పేరెంట్ నేచర్, అడల్ట్ నేచర్, చైల్డ్ నేచర్. పేరెంట్ నేచర్‌నే డామినేటింగ్ నేచర్ అంటాం. అంటే నేను ఏదో చెప్తున్నాను విను అనే టైప్ ఆఫ్ నేచరు. ఉదాహరణకి ఇప్పుడు మనము 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమా తీసుకుందాం. వెంకటేష్ గారి నేచర్, ఒరే అందరం ఒక మాట మీద నిలబడి ఉండాలి కదరా అంటారు మహేష్ బాబు గారు. అంటే వెంకటేష్ గారు ఏమంటారు, అయితే నా మాట మీద వినండి
అంటే ఆ క్యారెక్టర్ అందరూ నా మాటే వినాలి. అక్కడ ఉద్యోగం తీసేసే సిచ్యువేషను. తిట్టేసొచ్చేస్తాడు. ఒక ఇన్స్‌పెక్టరు లాగి భూమి మీద ఒకటి కొడతాడు. వినరు. ఈ క్యారెక్టర్ ఎట్లాంటిదంటే ఎదుటి వాళ్ళు చెప్పేది వీళ్ళు వినరు. పేరెంట్ నేచర్ ఉన్నవాళ్ళు. వీళ్ళు చెప్పిందే ఎదుటి వాళ్ళు వినాలి. ఇన్ స్పైట్ ఆఫ్ ఏజ్, ఇన్ స్పైట్ ఆఫ్ పవర్, ఇన్ స్పైట్ ఆఫ్ పొజిషన్, ఇన్ స్పైట్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇది ఇలాగే ఉంటుంది. ఉదాహరణకి ఒక 5, 6 పిల్లలు ఆడుకుంటున్నారనుకుందాం. ఒక 7 ఏళ్లవాడు, ఒక 10 ఏళ్లవాడు, ఒక 12 ఏళ్లవాడు ఇలా ఆడుకుంటున్నారనుకోండి. ఈ 7 ఏళ్లవాడు పేరెంట్ నేచర్ ఉన్నవాడనుకోండి, 12 ఏళ్ల వాడిని వాడు డామినేట్ చేస్తాడు. "అరేయ్! నువ్వు బ్యాటింగ్ చెయ్యి, నేను బౌలింగ్ చేస్తా" అంటాడు. "అది కాదురా నేను ముందు బుచ్చుకొని చేయరా" అంటాడు. ఈ పెద్దవాడు 12 ఏళ్లవాడు "అది కాదురా" అంటుంటాడు. ఈ 7 ఏళ్లవాడు చేయరా అంటాడు. అంటే వాడి రక్తంలో ఆ డామినేటింగ్ నేచర్ ఉంటుంది. ఇది మారదు. నెక్స్ట్‌ది అడల్ట్ నేచర్ అంటాం. అంటే పేరెంట్ నేచర్ వాళ్ళ దగ్గర చిన్న పిల్లాడిలాగా, చైల్డ్ నేచర్ ఉన్న వాళ్ళ దగ్గర డామినేటింగ్ నేచర్ లాగా వీళ్ళు బిహేవ్ చేస్తారు. అంటే ఎదుటి వాళ్ళు మనకంటే తక్కువ టైపు, అంటే తక్కువ ఇన్ ద సెన్స్ మెంటాలిటీలో, నేచర్లో అని వీళ్ళు అర్థం చేసుకుంటే వాళ్ళని డామినేట్ చేస్తారు, లీడ్ చేస్తారు. డామినేట్ చేయడం ఇన్ ద సెన్స్ లీడ్ చేస్తారు. పక్క వాళ్ళు వీళ్ళకంటే తక్కువ కాకుండా కొంచెం స్ట్రాంగ్గా ఉన్నారంటే ఫాలో అవుతారు. ఉదాహరణకి ఇప్పుడు ఇదే సీతమ్మ వాకిట్ల సిరిమల్లె చెట్టులో మహేష్ బాబు గారి క్యారెక్టర్ ఉంది. వెంకటేష్ గారి దగ్గర ఓకే మన బటన్ పెట్టాడు, జేబులో డబ్బులు పెట్టాడు, అయినా సరే ఓకే 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 అని ఉన్నాడు. వాళ్ళ అమ్మ దగ్గరికి కానీ బామ్మ దగ్గరికి కానీ వచ్చేసరికి అంటాడు, బాగా ఉన్నారా మీరు అని టీ తీసుకొచ్చి చేతిలో పెడుతుంది. అక్కడెక్కడో పెట్టి వెళ్ళిపోతుంటుంది వాళ్ళమ్మ తీసుకోరాని. లేచి తీసుకొని కూడా తీసుకోవట్లా. వాళ్ళమ్మ వచ్చి చేతిలో పెట్టాలి. అక్కడ వాళ్ళమ్మ డిపెండింగ్ నేచర్ కాబట్టి తను ఆటోమేటిక్గా పేరెంట్ నేచర్ లాగా అది తీసుకొనేంత అది చేశాడు. వాళ్ళ బామ్మ దగ్గర కూడా అలాగే బిహేవ్ చేస్తాడు. మూడవది అడల్ట్ నేచర్ కాబట్టి సీత డైరెక్ట్ అడల్ట్ నేచరు. వెంకటేష్ దగ్గర ఒక రకంగా ఉంటుంది, మహేష్ బాబు దగ్గర ఒక రకంగా ఉంటుంది, మిగతా వాళ్ళ దగ్గర ఒక రకంగా ఉంటుంది. నువ్వు ఇలా చెయ్యని శాసిస్తుంది అవసరమైతే, లేదనుకుంటే తను ఫాలో అవుతుంది. నెక్స్ట్ డిపెండింగ్ నేచర్, దీన్నే మనం చైల్డ్ నేచర్ అంటాము. సో ఈ చైల్డ్ నేచర్ ఉన్నవాళ్ళు ఫాలో అయిపోతారు, వాళ్ళంతటా వాళ్ళు డెసిషన్ తీసుకోరు. మనకి ఒక గొప్ప ఎగ్జాంపుల్ మన్మోహన్ సింగ్ గారు. ఆయన డిపెండింగ్ నేచర్ మనిషి. ఆయన దాదాపుగా 10 సంవత్సరాలు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నా కూడా ఒక్కనాడు కూడా ఇది నా డెసిషన్ అని మనం చెప్పడం మనం వినలా. కారణం ఏంటి అంటే బికాస్ హీఈస్ డిపెండింగ్ నేచర్. మనకి సీతమ్మ వాకిట్ల సిరిమల్లె చెట్టు సినిమాలో ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్, ఆయన ముందే వాళ్ళ అబ్బాయిని తిడుతున్నాడు. దాన్ని ఏమంటాము, యోగ్యత అది ఉండాలి కదా అంటున్నారు. ఎవరి గురించి అంటున్నారు? ఆయన కొడుకు గురించి అంటున్నారు. అయినా సరే అవును, సీత గురించి అందరము మంచిగానే ఆలోచిస్తాం, ఎందుకంటే అది సీత కాబట్టి అంటున్నారు. నీ కొడుకుని తిడుతున్నారా బాబు అనిపిస్తుంటుంది మనకి. సో అక్కడ ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్ డిపెండింగ్ నేచర్. అందరితో నార్మల్గా ఉంటుంది, అందరితో బాగుంటుంది, అందరు ఏది చెప్పినా తను ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. సో మనం చేయాల్సిన క్యారెక్టర్ పేరెంట్ నేచర్ క్యారెక్టరా, అడల్ట్ నేచర్ క్యారెక్టరా, చైల్డ్ నేచర్ క్యారెక్టరా, ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. దీనికి మీకు ఎగ్జాంపుల్స్ మన చుట్టుపక్కల ప్రపంచంలో మన చుట్టే ఉన్నాయి. వాటన్నిటినీ మనం చూడడానికి ట్రై చేస్తాము. వాటిల్లో నుంచి ఆ ఇన్పుట్స్ తీసుకోవడానికి ట్రై చేస్తాం. వాళ్ళు ఎట్లా బిహేవ్ చేస్తారు, పేరెంట్ నేచర్ వాళ్ళు ఎట్లా బిహేవ్ చేస్తారు, అడల్ట్ నేచర్ వాళ్ళు ఎట్లా బిహేవ్ చేస్తారు, చైల్డ్ నేచర్ వాళ్ళు ఎట్లా బిహేవ్ చేస్తారు. ఈ రకమైన బిహేవియర్స్ని మనం తెలుసుకొని మనం చేయడానికి ట్రై చేస్తాం. నెక్స్ట్ది మెంటాలిటీ అంటాం. మెంటాలిటీ అంటే ఇది ఎదుటి వాళ్ళ బిహేవియర్ని బట్టి, మనమున్న సర్కమ్స్టాన్సెస్ని బట్టి మనం మారిపోతాం. జనరల్గా ఐ, యు, దే అని 3 కేటగిరీస్ ఉంటాయి. నేను, నువ్వు, వాళ్ళు. నేను, మీరు, వాళ్ళు. ఐఎమ్ ఓకే, యు ఆర్ ఓకే, దే ఆర్ ఓకే. అంటే నేను మంచివాడినే, మీరు మంచివాళ్ళే, వాళ్ళు మంచివాళ్ళే. ఇది ఫస్ట్ కేటగిరీ అంటాం. అంటే ప్రపంచంలో అందరూ మంచివాళ్ళే. మనకి ఇంతకుముందు మాట్లాడుకున్న సీతమ్మ వాకిట్ల సిరిమల్లె చెట్టులో ప్రకాష్ రాజ్ గారు లాంటి క్యారెక్టర్. ప్రకాష్ రాజ్ గారికి ఎవ్వరు చెడ్డవాళ్ళు కనపడరు. ఆయన లాస్ట్లో చెప్తాడు, ఒరే అందులో డాక్టర్లు ఉన్నారు, రాయర్లు ఉన్నారు, అందరూ దేవుడా నేను మంచివాడిని, నన్ను రక్షించంటున్నారు, నిజంగా మనుషులు మంచోళ్ళు రా అంటాడు. అంటే ప్రపంచంలో ఆయనకి చెడ్డవాళ్ళు కనపడరు.
సో అలాంటి మెంటాలిటీని ఐఎమ్ ఓకే, యు ఆర్ ఓకే, దే ఆర్ ఓకే మెంటాలిటీ అంటాము. నెక్స్ట్ ఐఎమ్ ఓకే, యు ఆర్ నాట్ ఓకే, దే ఆర్ నాట్ ఓకే. సుపీరియారిటీ కాంప్లెక్స్ అంటాం. అంటే నేనొక్కడినే తోపును, మిగతా వాళ్ళందరూ వేస్ట్, నేను గ్రేటు, మిగతా వాళ్ళందరూ కాదు అనే టైప్ ఆఫ్ క్యారెక్టర్. ఐఎమ్ ఓకే, యు ఆర్ నాట్ ఓకే, దే ఆర్ నాట్ ఓకే. నేను మంచోడిని, నేను తోపుని, నేను ఏదైనా చేయగలను, మీరెవరు చేయలేరు, వాడు చేయలేరు, నువ్వు చేయలేవు. ఇది సుపీరియారిటీ కాంప్లెక్స్ అంటాం. రైట్? దీన్ని మనం ఎదుటి వాళ్ళందరినీ కించపరిచి తక్కువగా చూసే టైప్ ఆఫ్ క్యారెక్టర్. నెక్స్ట్ ఐఎమ్ ఓకే, యు ఆర్ ఓకే, దే ఆర్ నాట్ ఓకే. ఇదేంటంటే చాడీలు చెప్పే టైప్ అంటాం కదా. నీ దగ్గరకు వచ్చి నువ్వు గ్రేటరా, నేను గ్రేటరా, వాళ్ళు వేస్ట్ అంటాడు. ఎవరి దగ్గరికి వెళ్తే వాళ్ళని గ్రేట్ అంటాడు, పక్క వాళ్ళని వేస్ట్ అంటాడు. సో ఇది ఎదుటి వాళ్ళని ప్రేజ్ చేసి తనని తాను ప్రేజ్ చేసుకొని పక్క వాళ్ళని కించపరిచే టైప్ ఆఫ్ మెంటాలిటీ. నెక్స్ట్ ఐఎమ్ ఓకే, యు ఆర్ నాట్ ఓకే, దే ఆర్ ఓకే. దీన్ని కంపారిటివ్ పేరెంట్ మెంటాలిటీ అంటాం. అంటే జనరల్గా ప్రతి ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని, అరే వాడిని చూసి నేర్చుకో, వీడిని చూసుకో, సుబ్బారావు గారికి అబ్బాయిని చూసి నేర్చుకో, లేదా వెంకటరావు గారి అబ్బాయిని చూసి నేర్చుకో అంటుంటారు. వీళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ బాగున్నారు, నేను బాగున్నాను. మా చిన్నప్పుడు ఇరగదీసేవాళ్ళు అంటాడు. వీడి చిన్నప్పుడు అవే మార్కులు వచ్చి ఉంటాయి, కానీ అనడం ఏమంటాడు, మా చిన్నప్పుడు మేము ఇరగదీసాను రా, ఇప్పుడు ఆ సుబ్బారావు గారు వాళ్ళ అబ్బాయిని చూడు, వాడు బాగా చేస్తున్నాడు, నువ్వే వేస్ట్ అంటారు. ఐఎమ్ ఓకే, యు ఆర్ నాట్ ఓకే, దే ఆర్ నాట్ ఓకే మెంటాలిటీ ఇది. నెక్స్ట్ ఐఎమ్ నాట్ ఓకే, యు ఆర్ ఓకే, దే ఆర్ ఓకే. దీన్ని ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటాం. అంటే నాకేం చేత కాదు, నువ్వు గ్రేటరా, వాడు గ్రేటరా, వాళ్ళు సాధిస్తున్నారు, నువ్వు సాధిస్తున్నారు. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. నెక్స్ట్ ఐఎమ్ ఓకే, యు ఆర్ నాట్ ఓకే, దే ఆర్ ఓకే. ఇప్పుడు ఉదాహరణకి మనకి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్లు రావు రమేష్ గారి క్యారెక్టర్. ఒక విజను, ఒక ప్లానింగు, నేర్చుకోండ్రా అంటాడు. నెక్స్ట్ ఐఎమ్ నాట్ ఓకే, యు ఆర్ నాట్ ఓకే, దే ఆర్ ఓకే. అంటే మూడో వాళ్ళ మీద పడి ఏడుస్తుంటాడు. మనకేం చేత కాదు భయ్, వాళ్ళు ఉన్నారు అంటాడు. నెక్స్ట్ ఐఎమ్ నాట్ ఓకే, యు ఆర్ ఓకే, దే ఆర్ ఓకే అయిపోయింది. ఐఎమ్ ఓకే, యు ఆర్ నాట్ ఓకే, దే ఆర్ నాట్ ఓకే అయిపోయింది. ఐఎమ్ నాట్ ఓకే, యు ఆర్ నాట్ ఓకే, దే ఆర్ నాట్ ఓకే. ఇది సూసైడ్ టెండెన్సీ అంటాం. అంటే ప్రపంచంలో అంతా సర్వనాశనమే, ఎక్కడ మంచి లేదు, అంతా సర్వనాశనమే వీడికి. ఇట్లా మనకి ఒక్కొక్క దాంట్లో రెండు బాక్సెస్, ఐఎమ్ ఓకే, యు ఆర్ ఓకే, దే ఆర్ ఓకే, ఐఎమ్ ఓకే, యు ఆర్ ఓకే, దే ఆర్ నాట్ ఓకే, ఐఎమ్ ఓకే, యు ఆర్ నాట్ ఓకే, దే ఆర్ నాట్ ఓకే, ఐఎమ్ నాట్ ఓకే, యు ఆర్ ఓకే, దే ఆర్ ఓకే. ఇట్లా మనకి అన్ని కేటగిరీస్ ఉంటాయి. ఆ కేటగిరీస్ మీకు ఇక్కడ బాక్స్లో డిస్ప్లే చేయడం జరుగుతుంది, వాటిని చెక్ చేసుకోండి. ఆ వాటిలలో మనం చేయాలనుకున్న క్యారెక్టర్ మెంటాలిటీ ఏంటి, అలాంటి మెంటాలిటీ ఉన్న క్యారెక్టర్స్ మన చుట్టుపక్కల ఎవరున్నారు, ఇవన్నీ మనం ఎనలైజ్ చేసుకొని ఆ క్యారెక్టర్ తాలూకు లక్షణాలని మనం ఇంపోజ్ చేసుకొని మనం చేయడానికి ట్రై చేస్తాం. దీన్ని మనం మెంటాలిటీ అంటున్నాం. నేచర్, మెంటాలిటీ. నెక్స్ట్ ఇది యాటిట్యూడ్ అంటాం. యాటిట్యూడ్ అంటే వైఖరి. ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇమీడియట్గా దానికి మనం రియాక్ట్ ఎలా అవుతున్నాము అనేదాన్ని మనం యాటిట్యూడ్ అంటాం. ఇది జనరల్గా 3 రకాల యాటిట్యూడ్స్ ఉంటాయి. అగ్రెసివ్ యాటిట్యూడ్, నార్మల్ యాటిట్యూడ్, సాఫ్ట్ యాటిట్యూడ్. అంటే ఏదన్నా జరగగానే ఇమీడియట్గా రియాక్ట్ అయిపోయి సర్ప్మని పని చేసుకుంటూ వెళ్ళే వాళ్ళని అగ్రెసివ్ యాటిట్యూడ్ క్యారెక్టర్స్ అంటాం. రెండవది నార్మల్ యాటిట్యూడ్. అంటే కొన్నిసార్లు అగ్రెసివ్గా రియాక్ట్ అవుతాం, కొన్నిసార్లు నార్మల్గా రియాక్ట్ అవుతాం. బేస్డ్ ఆన్ ది సిచ్యువేషన్ మనం ఎట్లా రియాక్ట్ అవ్వాలనేది చూసుకొని రియాక్ట్ అవుతాం. మూడవది సాఫ్ట్. ఎట్లాంటి సిచ్యువేషన్ జరిగినా నెమ్మదిగా ఓకే సరే కానీ చూద్దాం అనుకునే టైప్లో రియాక్ట్ అవుతాం. మనకి జబ్ వి మెట్, తెలుగులో ప్రియా ఓ ప్రియా అని మన తమన్నా గారు, ఇంకా తమిళ్ డబ్బింగ్ సినిమా. జబ్ వి మెట్లో ఎక్కడో ఒక రైల్వే స్టేషన్లో వాళ్ళు రైలు మిస్ అయిపోయారు, రత్లాంలో. కథ ప్రకారం అక్కడ రత్లాంలో మిస్ అయిపోతారు. బయటకు వచ్చారు, మళ్ళీ లోపలికి వెళ్ళి మొత్తానికి ఆ అమ్మాయి ఇతన్ని అడుగుతుంది, నన్ను నువ్వు ఎట్లయినా దింపాలని. సరే ఓకే అంటాడు. అక్కడ ఒక ట్యాక్సీ ఉంటుంది. వెళ్ళి ఆ ట్యాక్సీ డ్రైవర్ని పోనీరా అంటారు. శాంతి 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 అని మొదలెడతాడు.
10 నిమిషాలు దండం పెట్టుకుంటాడు. అవతల "ఒరేయ్! నెక్స్ట్ స్టేషన్‌లో మనం పట్టుకోవాలిరా" అంటే అంటాడు. మెల్లిగా పోతుంటాడు. ఇంక హీరోకి చిరాకేసి ఒక్క నిమిషం ఆగు అని దింపి వాడిని పక్కకు తోసేసి తను టాక్సీ తీసుకొని రయ్ అని వెళ్ళిపోయి నెక్స్ట్ స్టేషన్‌లో ఆ అమ్మాయికి రైలు అప్పజెప్పేస్తాడు. ఆ టాక్సీ డ్రైవర్ తాలూకు యాటిట్యూడు స్లో యాటిట్యూడ్. చాలా సాఫ్ట్ యాటిట్యూడ్. చాలా మెల్లిగా రియాక్ట్ అవుతాడు. అట్లా రియాక్షన్సు మనం ఎలా రియాక్ట్ అయ్యాల్సిన క్యారెక్టర్ మనది. మన యాటిట్యూడ్ ఏంటి? ఇప్పుడు 'సీతమ్మ వాకిట్ల సిరిమల్లె చెట్టులో' వెంకటేష్ గారిది అగ్రెసివ్ యాటిట్యూడ్. ఫ్యాట్‌మన్ ఎస్ఐని కొట్టాడు. మన 'ప్రకాష్ రాజ్' గారిది సాఫ్ట్ యాటిట్యూడ్. మహేష్ బాబు గారిది నార్మల్ యాటిట్యూడ్. సో, మనం చేయాల్సిన క్యారెక్టర్ తాలూకు యాటిట్యూడ్ ఏంటో మనం అనలైజ్ చేసుకుంటాము. నెక్స్ట్ యాప్టిట్యూడ్ అంటాం. అంటే మన సామర్థ్యం ఏంటి? మనం చేయగలమా? చేయలేమా? మన క్యారెక్టర్ తాలూకు క్యాలిబర్ ఏంటి? ఫుల్ ఫ్లెడ్జ్డ్ సామర్థ్యం, నార్మలు, అసలు సామర్థ్యం లేని క్యారెక్టరు. మనం క్యారెక్టర్ చేసేటప్పుడు ఈ 3 రకాల సామర్థ్యాల్లో ఎట్లాంటి క్యారెక్టర్‌ని మనం సెలెక్ట్ చేసుకున్నామో మనం అనలైజ్ చేసుకోవాలి. ఒక రచయిత లేదా దర్శకుడు మనకి ఈ క్యారెక్టర్ డైమెన్షన్స్ అన్నీ ఇస్తాడు. వీటిని మనం అర్థం చేసుకొని వాటిని చేసే ప్రాసెస్‌ని మనం డెవలప్ చేసుకోగలిగితే అద్భుతమైన పెర్ఫార్మెన్స్‌ని మనం ప్రేక్షకులకి ఇవ్వగలుగుతాము. ఎందుకంటే ఒక క్యారెక్టర్ చేసే ఆర్టిస్ట్ ఎంత అనలైజ్ చేసుకుంటే అంత ఎఫెక్టివ్‌గా దాన్ని ప్రజెంట్ చేసుకోగలుగుతాము. సో, దానికోసం మనకి రచయిత లేదా దర్శకుడు మనకిచ్చిన క్యారెక్టర్‌ని మనం ఆ క్యారెక్టర్ తాలూకు ఈ డైమెన్షన్స్ అన్నిటిని మనం అనలైజ్ చేసుకొని ఫిజికల్, సోషల్, సైకలాజికల్ డైమెన్షన్స్‌ని అనలైజ్ చేసుకొని దాన్ని మనము మన మీద అప్లై చేసుకొని, దాన్ని అర్థం చేసుకొని, దాన్ని ప్రజెంట్ చేయడానికి ట్రై చేస్తే పెర్ఫార్మెన్స్‌లో డెప్త్ ఉంటుంది. లేకపోతే ఎలా ఉంటుంది? ఏదో గుడ్డెద్దు చీలబడ్డట్టు చేశాడు అన్నట్టు ఉంటుంది. సో, మీరు ఒక యాక్టర్‌గా ఏదైనా క్యారెక్టర్ ఎప్పుడైనా చేయాల్సొచ్చినప్పుడు ఆ క్యారెక్టర్ తాలూకు డైమెన్షన్స్‌ని అనలైజ్ చేసుకొని మీరు పెర్ఫార్మెన్స్ చేయడానికి ట్రై చేస్తే ఎఫెక్టివ్‌గా ఉంటుంది. మంచి పెర్ఫార్మర్‌గా మనకి పేరొస్తుంది. సో, అది ట్రై చేస్తారని ఆశిస్తున్నాను. ఆల్ ది బెస్ట్. మనకి షాఫ్ట్ మీడియా రకరకాల కోర్సెస్‌ని ఆఫర్ చేస్తుంది. యాక్టింగ్ కోర్సే కాకుండా డైరెక్షను, సినిమాటోగ్రఫీ, తర్వాత ఎడిటింగు, డబ్బింగు, తర్వాత రేడియో జాకీయింగు, న్యూస్ రీడింగు, యాంకరింగు, ఇట్లా డిఫరెంట్ కోర్సెస్‌ని అది కూడా డిప్లొమాసు, పీజీ డిప్లొమాసు, తర్వాత ఫుల్ టైమ్ కోర్సెస్ ఆఫర్ చేస్తుంది. వీకెండ్ కోర్సెస్‌ని కూడా ఆఫర్ చేస్తుంది. మీకు ఏ కోర్స్ చేయాలనుకున్నా కానీ కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఉన్న ఆ నెంబర్‌ని కాంటాక్ట్ చేయండి. ఇండస్ట్రీలోకి ఒక మంచి టెక్నికల్ అండ్ క్యాలిబర్డ్ పర్సన్‌గా ఎంటర్ అయ్యి మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇంకొక మాడ్యూల్‌లో కొన్ని డిఫరెంట్ అంశాలతో కలుద్దాం. అంతవరకు సెలవు. మీ చిలకమర్రి నటరాజ్.